నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు చాలా కీలకమైన తీర్పు. రాష్ట్రపతికి కూడా పాకెట్ వీటో ఉండదు, అబ్సల్యూట్ వీటో ఉండదు. అంటే గవర్నరు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని రాష్ట్రపతి పంపించే అవకాశం రాజ్యాంగం కల్పిస్తుంది. ఆ బిల్లులు తమ దగ్గరకు వచ్చాక దాన్ని ఆమోదించాలి లేదా తిరస్కరించి పంపించాలి. కానీ నిర్ణయం తీసుకోకుండా ఉండే అధికారం లేదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దాన్నే పాకెట్ వీటో అంటారు, డిసిషన్ తీసుకోకుండా ఉండే అధికారం. దాంతోపాటు 3 నెలల్లో డిసిషన్ తీసుకోవాలి రాష్ట్రపతి. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడైనా ఫలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని లేకపోతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా అని ఉంటే దాని అర్థము రీజనబుల్ టైం, హేతుబద్ధమైన సమయంలోగా తీసుకోవాలి. అలా తీసుకోనప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. దీంతో రాష్ట్రపతి అధికారాలకే సుప్రీంకోర్టు కళ్ళం వేసింది అంటూ సుప్రీంకోర్టు ముందు రివ్యూ పిటిషన్ వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏంటి ఇక్కడ ఇంట్రెస్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది గవర్నర్ రవి నిర్ణయమే అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసు ఏంటి, తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లుల పైన ఏ నిర్ణయము తీసుకోకుండా గవర్నర్ అలాగే ఉండిపోయాడు. ఈలోగా పంజాబ్ గవర్నర్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గవర్నర్ ఇలా బిల్లుల్ని తన దగ్గరే పెట్టుకునే అధికారం లేదు అని. ఈ తీర్పు రావడంతోనే తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ కూడా ఆదరాబాదాగా కొన్ని బిల్లులు ఆమోదించింది, కొన్నిటిని తిరస్కరించింది, 1-2 రాష్ట్రపతికి కూడా పంపించింది. ఎందుకంటే గవర్నర్ 3 పనులు చేయొచ్చు. 1 ఆర్టికల్ భారత రాజ్యాంగం ప్రకారం, 1 బిల్లును ఆమోదించవచ్చు, 2 తిరస్కరించవచ్చు, 3 రాష్ట్రపతికి పంపించవచ్చు. ఈ 3 వీలైనంత త్వరగా చేయాలని రాజ్యాంగం ఉంది. ఈ 3 కాక 4వది నేను ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటాను, ఈ హక్కు గవర్నర్కు లేదు అని సుప్రీంకోర్టు ముందు తీర్పు చెప్పి కొన్ని విషయాల్లో నెలలోగా గవర్నర్ డిసిషన్ తీసుకోవాలి అంటూ టైం ఫ్రేమ్ నిర్దేశించింది. మరికొన్ని విషయాల్లో 3 నెలల్లో డిసిషన్ తీసుకోవాలి అని టైం ఫ్రేమ్ నిర్దేశించింది. అలా నిర్దేశించడమే కాదు, ఒక్కసారి గవర్నర్ తిరస్కరించాక మళ్ళీ సెకండ్ టైం పంపిస్తే ఆమోదించాల్సిందే తప్ప రాష్ట్రపతికి పంపించే అధికారం గవర్నర్కు లేదు అని కూడా చెప్పింది. దాంతో 10 బిల్లులు గవర్నర్ సంతకం లేకుండా, రాష్ట్రపతి సంతకం లేకుండా వాటిని ఆమోదించినట్లే అయిపోయింది. ఈవెన్ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. తర్వాత తమిళనాడు గవర్నర్ కొన్ని బిల్లుల్ని రాష్ట్రపతికి పంపించాడు కనుక రాష్ట్రపతికి మరి నిర్ణయం తీసుకోకుండా ఉండే అధికారం ఉందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే రాష్ట్రపతి తన దగ్గరికి గవర్నర్ బిల్లులు పంపిస్తే వాటిని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు అని రాజ్యాంగంలో ఉంది. అందువల్ల సమయం అనే ప్రశ్న ఎక్కడికి వస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వ వాదన. కానీ సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే సమయం ఇది నిర్దేశించకపోయినా రాజ్యాంగంలో దాని మీనింగ్ ఏంటి, హేతుబద్ధమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి కూడా పాకెట్ వీటో అంటే నిర్ణయం తీసుకోకుండా ఉండే అధికారం లేదు కదా. అందులో ఒకవేళ ఏదైనా బిల్లు రాజ్యాంగ రీత్యా లేదు అని గవర్నర్ కనుక ఆపినా లేదా రాష్ట్రపతికి పంపినా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా అడగాలి తప్ప రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా రాజ్యాంగ విరుద్ధంగా ఒక బిల్లు ఉందని ఆపే అధికారం కూడా లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే ఏదైనా ఒక బిల్లు కాన్స్టిట్యూషనలా కాదా అనేది కోర్టులే నిర్ణయించాలి అని. ఇలా రాష్ట్రపతి అధికారాల విషయంలో సుప్రీంకోర్టు తనకున్న విశేషమైన అధికారాలు ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా
ఒక కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం చేసేందుకు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆదేశాలు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అందువల్ల భారత రాష్ట్రపతి ఆర్టికల్ 201 కింద గవర్నర్ పంపిన బిల్లులపై కూడా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఆ బిల్లులను కోర్టులో సవాల్ చేయవచ్చు. ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేదని సవాల్ చేయవచ్చు. కాన్స్టిట్యూషనల్గా లేవు, రాజ్యాంగబద్ధంగా లేవు అనే కారణాన అపరాధం. రాజ్యాంగబద్ధమా కాదా అనే అనుమానం వస్తే కోర్టులను అడగాలి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో రాష్ట్రపతి అధికారాలకే కళ్ళెం వేస్తారా అంటూ కేంద్రం ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో 2 సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. అందుకే కేంద్రం నమ్మకం ఏంటంటే లార్జర్ బెంచ్, డివిజన్ బెంచ్ కానీ అవసరం వస్తే ధర్మాసనం దాకైనా వెళ్ళి దీన్ని కొట్టివేస్తే తాము కావలసినట్లుగా ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు ఏడిపించవచ్చు. ఇందులో ఉద్దేశం రాష్ట్రపతి అధికారాలకు కళ్ళెం వేశారు, గవర్నర్ అధికారాలకు కళ్ళెం వేశారు. ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్, న్యాయ వ్యవస్థ చాలా ఎక్కువ తనకు లేని అధికారాలు వినియోగించుకుందని పైకి చెప్తున్నా అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పటిదాకా మేము హాయిగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఏడిపించుకు తిన్నాం కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఇక ఏడిపించుకోలేము. ఎందుకంటే ఇక మా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల బిల్లులు మేము ఆపలేము అంటూ కేంద్రం కుట్ర ఇందులో కనబడుతుంది. కానీ నిజంగానే ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషనల్ పవర్స్కు ఎఫెక్ట్ అయింది అనే ఆనెస్టీతో కేంద్రానికి వెళ్తున్న సందర్భం కాదు. ఇప్పుడు వాదన ఏంటంటే రాష్ట్రపతి తరఫున వాదనలు వినలేదు, హోంమంత్రిత్వ శాఖ తరఫున వాదనలు వినలేదు, రాష్ట్రపతి అధికారాలను ఎలా నియంత్రిస్తుంది సుప్రీంకోర్టు అని. కానీ సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా చివరకు సుప్రీంకోర్టు అయినా రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. ఎవరు రాజ్యాంగానికి అతీతం కాదు, ప్రెసిడెంట్. ఇందులో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద డెమోక్రటిక్ స్పిరిట్? రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు కారు. ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ తీసుకున్న నిర్ణయాల్ని రాష్ట్రపతి గవర్నర్లు ఎలా ఆపుతారు? దీనికి ఇది ఫండమెంటల్ క్వశ్చన్ కదా. రాష్ట్రపతి గవర్నర్ మనందరికీ తెలుసు, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మనసులో ఉంటారు. సో మనము ఆ రాజకీయాలు ఆపాదించకూడదు. కానీ రియాలిటీ ఏంటి? పార్టీ యాక్టివ్ లీడర్సే కదా గవర్నర్లుగా ఉండేది. నిన్నదాకా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఇలా బీజేపీ తమిళనాడు రాష్ట్ర నాయకురాలు. సో అందువల్ల బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్న ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి. సో అందువల్ల రాష్ట్రపతులైనా గవర్నర్లైనా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన రాజకీయ నాయకులు. అది వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు కదా. అందువల్ల వారు రాజకీయ పక్షపాతంతో వివరించారన్న గ్యారంటీ ఏంటి? ఆ గ్యారంటీ కాదు. క్లియర్గా రాజకీయ పక్షపాతంతో వివరిస్తున్న సమయంలో మరి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉండదా? చూద్దాం, సుప్రీంకోర్టు పునః విచారణ చేపట్టి ఏం చెప్తుందో చూద్దాం. కానీ ఒకవేళ సుప్రీంకోర్టు కనుక తమ నిర్ణయాన్ని సమీక్షించుకొని రాష్ట్రపతికి గవర్నర్కు ఇష్టం వచ్చినన్ని రోజులు ఉంచుకునే అధికారం ఉంటుంది, వాళ్ళ సమయం నిర్దేశించలేము అంటే మాత్రం ఇట్ ఇస్ ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్. ఇది న్యాయానికి రాజ్యాంగపరమైన విలువలకు ఒక పెద్ద ఆటంకంగానే భావించాలి.